పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రప్ప అంటూ రికార్డులన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఉంది. అలాగే కొత్త రికార్డ్ ని సృష్టించింది. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు దాటిన మూవీగా రికార్డు సృష్టించింది. అలాగే ఈ మూవీతో అల్లు అర్జున్ హైయెస్ట్ పేడ్ యాక్టర్ గా అవతారం ఎత్తారు. అయితే పుష్ప 2 లాంటి మూవీస్ ఇంకా చాలా మూవీస్ రాబోతున్నాయి. డిసెంబర్ నుంచి జనవరి వరకు ఈ మూవీ రిలీజ్ కాబోతున్నాయి. ఈ వీడియోలో మనం 15 అతిపెద్ద మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి డిసెంబర్ 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ ముఫాసా ద లయన్ కింగ్. ఈ మూవీ ద లయన్ కింగ్ కి ప్రిక్వెల్ గా రాబోతుంది. దీంట్లో ముఫాసా లైఫ్ స్టోరీని చూపించబోతున్నారు. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. హిందీలో దీనికి షారుఖ్ ఖాన్ గారు డబ్బింగ్ చెప్పారు. అదే విధంగా తెలుగులో ముఫాసా క్యారెక్టర్ కి మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు గారి ఫ్యాన్స్ తో పాటుగా వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీని డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మార్కో. ఇది ఒక అప్కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దీన్ని హనీఫ్ గారు తీస్తున్నారు. ఇందులో ఉన్ని ముకుందన్ గారు హీరోగా నటిస్తున్నారు. ఇది 2019లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ మైకల్ కి ప్రిక్వెల్ గా రాబోతుంది. అయితే ఈ మూవీ మైకల్ మూవీలో విలన్ అయిన మార్కో మీద రాబోతుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మొదటిసారిగా ఒక విలన్ పై మూవీ రాబోతుంది. అయితే ఈ మూవీ డిసెంబర్ 20న 2024లో రిలీజ్ అవ్వబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ యుఐ. ఈ మూవీని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు తీస్తున్నారు. అలాగే ఆయన ఇందులో నటిస్తున్నారు కూడా. ఇది కలియుగం పై చాలా వినూత్నంగా తీసిన మూవీ. ఇది ఒక డార్క్ కామెడీ హారర్ మూవీ. ఈ మూవీ ఫ్యూచర్ లో జరిగే సన్నివేశాలపై రాబోతుంది. అదే విధంగా ఇందులో ఉపేంద్ర ఒక క్రూయల్ డిక్టేటర్ గా కనిపించబోతున్నాడు. కబ్జా మూవీ ఫ్లాప్ అయిన తర్వాత ఉపేంద్ర గారు చాలా గ్యాప్ తీసుకొని ఈ మూవీతో వస్తున్నారు. అయితే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని డిసెంబర్ 20, 2024లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బరోజ్. ఇది ఒక 3D యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మూవీ ట్రైలర్ కూడా 3D లోనే రిలీజ్ చేశారు. మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ట్రైలర్ చాలా బాగుంది. అయితే ఈ మూవీని మోహన్ లాల్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే ఆయన కూడా ఇందులో బరోజ్ గా నటిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మ్యాక్స్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దీంతో కిచ్చ సుదీప్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని విజయ్ కార్తికేయన్ గారు తీస్తున్నారు. ఈ మూవీలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. దీన్ని పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 25న 2024లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బేబీ జాన్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దీంట్లో వరుణ్ ధావన్ గారు నటిస్తున్నారు. అలాగే కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని అట్లీ శిష్యుడైన ఖలీజ్ గారు తీస్తున్నారు. అలాగే ఈ మూవీని అట్లీ గారు నిర్మిస్తున్నారు కూడా. ఈ మూవీ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ అయిన థియరీ మూవీకి రీమేక్ గా రాబోతుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీని డిసెంబర్ 25, 2024లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ కంటే మోస్ట్ అవైటెడ్ మూవీ. దీన్ని ఫేమస్ డైరెక్టర్ అయిన యశ్ శంకర్ గారు తీస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్నారు. మరియు ఆయనతో పాటుగా సునీల్, యజే సూర్య, కియారా అద్వానీ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ. శంకర్ గారు ఈ మూవీతో స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అందరికీ నచ్చింది. ట్రైలర్ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కాబోతుంది. ఇందులో రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం అందరూ కూడా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీకి టాప్ డైరెక్టర్ అయిన కార్తిక్ సుబ్బరాజ్ గారు స్టోరీ ఇచ్చారు. ఆయన మూవీలో స్టోరీస్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. ఒకవేళ మీరు గద్దలకొండ గణేష్ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ స్టోరీ మీకు నచ్చుతుంది. ఎందుకంటే కార్తిక్ సుబ్బరాజ్ గారు ఈ మూవీని తమిళ్లో జిగర్ తండగా తీశారు. జిగర్ తండ 2 కూడా తీశారు. ఈ మూవీ స్టోరీస్ అసలు అదిరిపోయాయి. ఆయన స్టోరీ సెలెక్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్మకంతో శంకర్ ఫ్యాన్స్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ కూడా ఖచ్చితంగా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అని నమ్ముతున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫారెన్ లో గ్రాండ్ గా చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కన్నప్ప. కన్నప్ప ఒక యాక్షన్ పీరియాడిక్ మూవీ. ఇందులో మంచు విష్ణు గారు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఒక నేత్రదాత అయిన తిన్నుడిపై ఆధారపడి ఉంది. ఆయన శివుడి మహాభక్తుడిగా ఉండేవారు. అందువల్ల ఒక రోజు శివుడి కంటి నుండి రక్తం రావడం చూసి తన కన్నును తీసి శివలింగానికి పెడతాడు. అందుకని ఆయన్ని కన్నప్ప అని పిలుస్తారు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ గారు లార్డ్ విష్ణుగా కనిపించబోతున్నారు. ప్రభాస్ గారు శివుడిగా నటిస్తున్నారు. ఆయన లుక్ రీసెంట్ గా వైరల్ అయింది. దీనివల్ల ఈ మూవీ యొక్క హైప్ మరింతగా పెరిగింది. అయితే ఈ మూవీ జనవరి 25
5న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ఎమర్జెన్సీ. ఇది ఒక పొలిటికల్ డ్రామా మూవీ. ఇందులో కంగనా రనౌత్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని ఆమె దర్శకత్వం వహిస్తూ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. ఈ మూవీ ఎమర్జెన్సీ టైంలో జరిగిన సన్నివేశాల గురించి రాబోతుంది. ఈ మూవీలో ఇందిరాగాంధీగా కంగనా రనౌత్ నటిస్తుంది. ఈ మూవీ 17 జనవరి 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ దేవా. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో షాహిద్ కపూర్ గారు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయనతో పాటుగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని మలయాళం ఇండస్ట్రీకి చెందిన రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆయన మూవీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీని జనవరి 31న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రాజసాబ్. డార్లింగ్ ప్రభాస్ ఇప్పటి వరకు యాక్షన్, రొమాంటిక్, డ్రామా వంటి జోనర్ లో నటించారు. కానీ మొదటిసారిగా ఆయన కామెడీ మరియు హారర్ జోనర్ లో నటించబోతున్నారు. అయితే రాజసాబ్ మూవీ ప్రభాస్ కెరీర్ లోనే అతిపెద్ద హారర్ కామెడీ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని మారుతి గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీ ఒక ప్రేమ జంటపై ఉండబోతుంది. దాంతో పాటు ఇందులో హారర్ కామెడీ కూడా ఉండబోతుంది. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లుగా ఉండబోతుంది. అలాగే ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించబడుతుంది. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ జై హనుమాన్. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ మూవీ యొక్క ప్రీక్వెల్ మూవీని తీయబోతున్నారు. అయితే ఈ మూవీని ప్రశాంత్ వర్మ గారు తీయబోతున్నారు. ఈ మూవీని భారీగా 150 కోట్లతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో రిషబ్ శెట్టి గారు హనుమాన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఇందులో తేజ సజ్జా గారు హనుమాన్ గా నటిస్తున్నారు. అదే విధంగా ఈ మూవీ నుంచి ఒక పాట రిలీజ్ అయింది. ఆ పాట అదిరిపోయింది. అయితే ఈ మూవీని జనవరి 2025 సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో తర్వాత మూవీ చావా. ఈ మూవీ ఛత్రపతి శివాజీ గారి కొడుకు అయిన సంభాజీ మహారాజ్ పైన రాబోతుంది. ఇందులో విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ గా నటిస్తున్నారు. అంటే శివాజీ ఛత్రపతి కొడుకు అయిన సంభాజీ మహారాజ్ గారి పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంతో మంది మొఘల్ రాజులను చంపి తన వాళ్ళతో పాటు మోసపోయి చనిపోయారు. ఆయనకు వచ్చిన భయంకరమైన మరణం నిజంగా ఎవరికి రాకూడదు. అయితే సంభాజీ మహారాజ్ ని మోసం చేసి పట్టుకున్నారు. ఆయన్ని ఎంతలా హింసించినా ఆయన ఇస్లాం ని ఎప్పుడు అంగీకరించలేదు. తన ధర్మం కోసం పోరాటం చేశారు. అయితే ఈ మూవీలో రష్మిక మందన కూడా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికీ ఒక టీజర్ రిలీజ్ అయింది. దాన్ని చూస్తే నిజంగా గుస్బంప్స్ వస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ మూవీని 200 కోట్లతో తీస్తున్నారు. అయితే ఈ మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పుష్ప 2 మూవీ వల్ల ఈ మూవీ పోస్ట్పోన్ అయింది. ఈ మూవీని జనవరి నెలలో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ స్పిరిట్. ఈ మూవీ కోసం సౌత్ నుండి నార్త్ వరకు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని మోస్ట్ ఫేమస్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్నారు. ఇప్పటికే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పై పనిచేస్తున్నారు. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్నారు. ఇందులో ఆయన డేంజరస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందులో యాక్షన్ సీన్స్ పీక్ లో ఉంటాయి. అయితే ఈ మూవీ బడ్జెట్ 400 కోట్లుగా ఉండబోతుంది. ఇందులో కొరియన్ యాక్టర్ అయిన డాన్లీ గారు విలన్ గా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ గారి మాస్టర్ ప్లాన్ చూశాక ప్రశాంత్ నీల్ గారు కూడా డాన్లీని తన మూవీస్ లో తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా 2 మూవీస్ లో అతను విలన్ గా నటిస్తే ఇక దానికి ఆకాశమే హద్దు. యాక్షన్స్ కుమ్మి పడేస్తారు. ఈ మూవీ షూటింగ్ 2025లో స్టార్ట్ అవ్వబోతుంది మరియు దీన్ని 2026లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ టాక్సిక్. ఈ మూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో కేజీఎఫ్ లో నటించిన రాకింగ్ స్టార్ యస్ గారు హీరోగా నటిస్తున్నారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీగా ఉండబోతుంది. దీంట్లో యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. ఇందులో యస్ గారు డ్రగ్స్ అమ్మే గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారు. కేజీఎఫ్ లో ఇతని యాక్టింగ్ మనకందరికి నచ్చింది. అయితే కేజీఎఫ్ 2 మూవీ తర్వాత రాబోతున్న మూవీ కాబట్టి దీనిపై హైప్ మామూలుగా లేదు. అయితే ఈ మూవీ రాజసాబ్ తో పాటుగా ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ పోస్ట్పోన్ అయింది. ఈ మూవీని గీతూ మోహన్ దాస్ గారు తీస్తున్నారు. అయితే ఈ మూవీని 2025 సమ్మర్ లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ భాగి 4. ఇది బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ యాక్షన్ మూవీ. భాగి సిరీస్ యొక్క 4th ఫ్రాంచైజ్ ఇది. దీని గురించి తెలియని వాళ్ళకి ఇప్పుడు చెప్తాను వినండి. వర్షం మూవీని భాగీగా తీశారు. దాని తర్వాత క్షణం మూవీని భాగి 2గా తీశారు. అయితే మీరు తడాక మూవీని చూసే ఉంటారు. అది మన దగ్గర యావరేజ్ గా ఆడింది. అయితే ఈ మూవీని భాగి 3గా తీసి అక్కడ హిట్ కొట్టారు. భాగి సిరీస్ తో టైగర్ షాప్ ఏకంగా 900 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే ఇది ఫ్రాంచైజ్ లో భాగి 4 కూడా రాబోతుంది. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది అని ఆయన రాశారు. పరుగు మూవీని కూడా ఇతను తీసి ఖూనీ చేశాడు. పోస్టర్ చూస్తే ఇది యాన్యువల్ మూవీకి రీమేక్ గా ఉండబోతుంది. జోక్ చేస్తున్నా, ఈ మూవీతో అయినా టైగర్ షరఫ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. మీలో ఎంతమంది టైగర్ షరఫ్ కి ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీని సెప్టెంబర్ 5న 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ యానిమల్ పార్క్. సందీప్ రెడ్డి వంగ గారు తీయబోయే మూవీ ఇది. యానిమల్ కి సీక్వెల్ గా ఉండబోతుంది. అయితే యానిమల్ కి 3వ పార్ట్ కూడా రాబోతుందని సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు. ఏ రేటెడ్ అయినప్పటికీ యానిమల్ మూవీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. అయితే ఇంతకంటే బ్రూటల్ గా యానిమల్ పార్క్ మూవీని సందీప్ రెడ్డి వంగ గారు తీయబోతున్నారు. మీరు యానిమల్ మూవీని చూసి ఉన్నట్లయితే మీకు
మీకు గుర్తుండే ఉంటుంది. లాస్ట్ లో రణబీర్ కపూర్ బాబీ డియోల్ ని చంపేస్తాడు. అయితే పోస్ట్ క్రెడిట్ సీన్ లో బాబీ డియోల్ తమ్ముడు అచ్చం రణబీర్ కపూర్ లాగా మారి ఎంతో క్రూరంగా ఇద్దరిని చంపేస్తాడు. అయితే యానిమల్ పార్క్ లో రణబీర్ వర్సెస్ రణబీర్ చూడడానికి లభిస్తుంది. అయితే ఈ మూవీ స్పిరిట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ కావచ్చు, అంటే 2026లో రావచ్చు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మాలిక్. ఇది బాలీవుడ్ నుంచి రాబోతున్న యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని పుల్కిత్ గారు తీస్తున్నారు. ఇతను రీసెంట్ గా భక్షక్ లాంటి మూవీని తీశారు. అయితే ఈ మూవీలో రాజ్ కుమార్ రావు గారు హీరోగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ రావు గారు ఈ సంవత్సరంలో స్త్రీ 2 తో వచ్చి భారీగా హిట్ కొట్టారు. అయితే ఆ విషయం మనకు అందరికి తెలిసింది. ఆ మూవీ 800 కోట్లు సంపాదించింది. రాజ్ కుమార్ రావు గారు మొదటిసారిగా యాక్షన్ మూవీ తీస్తున్నారు. ఈ మూవీ పోస్టర్ కూడా అనౌన్స్మెంట్ అయింది. ఈ మూవీ పోస్టర్ లో మాలిక్ గా పుట్టకపోతే ఏంటి, మాలిక్ అవ్వవచ్చు కదా అని ఉంది. అంటే యజమానిగా పుట్టకపోతే ఏంటి, యజమానిగా మారవచ్చు కదా అని అర్థం. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సికిందర్ మూవీ బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని ఏఆర్ మురుగదాస్ గారు తీయబోతున్నారు. ఈయన గజనీ లాంటి మూవీస్ ని తీశారు. అయితే గజనీ మూవీ తర్వాత బాలీవుడ్ లో రెండోసారి సికిందర్ మూవీని తీస్తున్నారు. హిందీలో ఇది రెండో మూవీ. కాకపోతే ఇది పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. ఇందులో సల్మాన్ ఖాన్ గారు హీరోగా నటిస్తున్నారు. ఆయనతో పాటుగా రష్మిక మందన ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. సల్మాన్ ఖాన్ జీవితంలోనే భారీ బడ్జెట్ మూవీ ఇది. దాదాపు 400 కోట్లతో ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ మూవీని 2025 రంజాన్ కి రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కింగ్. 2024లో ఒక్క మూవీ కూడా షారుఖ్ ఖాన్ నుంచి రాలేదు. అయితే 2023లో ఆయన 2 మూవీస్ తో 2000 కోట్ల వరకు వసూలు చేశారు. ఇప్పటి వరకు బాలీవుడ్ ని బాద్షాగా రూల్ చేశారు. అయితే 2023లో ఆయన 2 మూవీస్ తో బాలీవుడ్ ని కాపాడారు. అయితే ఆయన 2025లో కింగ్ మూవీతో రాబోతున్నారు. ఈ మూవీలో ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా నటించబోతుంది. ఈ మూవీలో ఆయన మాఫియా గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ వార్ 2. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఇందులో రుతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు విలన్ గా నటించబోతున్నారు మరియు ఆయన ఆల్రెడీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తీస్తున్నారు మరియు ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఇది ఒక స్పై మూవీ. ఇందులో యాక్షన్ సీన్స్ అండ్ థ్రిల్లర్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వార్ మూవీలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఈ మూవీలో దానికి మించి ఉండబోతుంది. ఎందుకంటే దీంట్లో ఇండియాలోని బిగ్గెస్ట్ స్టార్స్ అయిన ఇద్దరు యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీలో రుతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య ఫైట్ సీన్స్ చూడడానికి మనకు లభిస్తుంది. అయితే ఈ మూవీని యస్రాజ్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్లు. అయితే దీన్ని 2025 ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నారు. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ దేవరా 2. దేవరా మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు దేవరా 2లో నటించబోతున్నారు. ఈ మూవీకి కొరటాల శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటుగా ఇందులో జాన్వీ కపూర్ గారు హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మూవీ 2026లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బ్రహ్మాస్త్ర పార్ట్ 2. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తీస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అయితే బ్రహ్మాస్త్ర మూవీ తర్వాత దీనికి 2 పార్ట్లు రాబోతుందని ప్రకటించారు. ఈ 2 మూవీస్ కూడా 2025 మరియు 2026లో రాబోతున్నాయి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రామాయణ్. ఇందులో కూడా రణబీర్ కపూర్ గారు నటిస్తున్నారు. అలాగే ఇందులో సీతామాతగా సాయి పల్లవి గారు నటించబోతున్నారు. దీంట్లో రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యస్ గారు కనిపించబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 700 నుంచి 800 కోట్ల వరకు ఉండవచ్చు. ఇప్పటి వరకు బాలీవుడ్ వాళ్ళు హిందూ మతాన్ని తక్కువగా చూపించారు. అయితే ఈ మూవీతో దాన్ని మార్చబోతున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ గారు పనిచేస్తున్నారు. అయితే ఈ మూవీ 2026లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ అశ్వత్థామ ద ఇమ్మోర్టల్. ఈ మూవీ అశ్వత్థామపై ఆధారపడి రాబోతుంది. ఇందులో షాహిద్ కపూర్ గారు హీరోగా నటిస్తున్నారు. కానీ షాహిద్ కపూర్ గారు హైట్ చాలా తక్కువ అని మీకు అనిపించవచ్చు. అశ్వత్థామ క్యారెక్టర్ లో ఆయన ఎలా కనిపిస్తారో చూడాలి. ఇది ఒక ఫిక్షన్ స్టోరీగా రాబోతుంది. ఈ మూవీ రీసెంట్ గా అనౌన్స్ అయింది. దీన్ని సచిన్ రవి గారు తీస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉండవచ్చు. దీన్ని పాన్ ఇండియా లెవెల్లో 2026లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రావణం మూవీ ప్రభాస్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ మూవీలో ప్రభాస్ గారు రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఈ మూవీని ప్రశాంత్ నీల్ గారు తీయబోతున్నారు. దీన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. ఇందులో రావణాసురుడి కథని చూపించబోతున్నారు. మీలో ఎంతమంది ప్రభాస్ గారిని రావణాసురుడి క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీని దిల్ రాజు గారు నిర్మించబోతున్నారు. ఈ మూవీని మనం 2028 లోపు చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.